హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెల్ల జిల్లేడు విత్తనాల గురించి తెలుసుకుందాం. మీకు తెలుసు కదా, తెల్ల జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్లూ కలర్లో పూసే బ్లూ కలర్ జిల్లేడు, రెండోదేమో తెల్ల జిల్లేడు వైట్ కలర్లో ఉంటుంది. ఈ వైట్ కలర్లో ఉండే తెల్ల జిల్లేడు వినాయకుడికి చాలా ఇష్టం. మన వినాయక చవితి జరుపుకునేటప్పుడు కూడా ఈ తెల్ల జిల్లేడు మాల వినాయకుడికి ధరింపజేస్తాం కదా. అట్లాగే తెల్ల జిల్లేడు విత్తనాలు ఇదిగో చూడండి. ఈరోజు మా ఇంట్లో తెల్ల జిల్లేడు కాయ విచ్చుకుంది. మామూలుగా అన్ని కూరగాయలకి విత్తనాలు కానీ ఇంకేదైనా పళ్ళ విత్తనాలు కానీ ఆ కాయ బాగా పండిన తర్వాత విత్తనాలు రావటము, లేదా ఆ కాయ బాగా నలిపైపోయి ఎండిపోయిన తర్వాత దాంట్లో విత్తనాలు తయారవుతాయి కదండి. కానీ తెల్ల జిల్లేడులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ విత్తనాలు కాయ ఇట్లా గ్రీన్ కలర్లో ఉండగానే సడన్గా ఈ సైజుకి రాగానే అది కాయ విచ్చుకోవటం జరుగుతుందండి. మనం చూసుకోకపోతే మొత్తం విత్తనాలన్నీ ఇట్లా దూది పింజల్లాగా గాల్లో ఎగిరిపోయి గాల్లో కలిసిపోతాయి. ఎక్కడైనా భూమి మీద పడినప్పుడు అది మళ్ళీ మొక్కగా మొలవటం జరుగుతుంది. అందుకని మనం తెల్ల జిల్లేడు అసలు చాలా సాధారణంగా దొరకదు. చాలా అన్ని చోట్ల ఎక్కడ చూసినా మన రోడ్ల పక్కన అవన్నీ చూస్తే అక్కడ బ్లూ కలర్ జిల్లేడే ఉంటుంది. తెల్ల జిల్లేడు దొరకటం చాలా అరుదండి. మేము ఇది ఆన్లైన్ నర్సరీ నుంచి తెప్పించడం జరిగింది. ఇది మా ఇంట్లో కాసిన ఇది మూడో కాయ. సాధారణంగా ఇది జంటగా రెండు కాయలుగా కాస్తుందండి. ఇదిగో చూడండి, రెండు జంటగా కాస్తుంది ఈ కాయ. మనకి కాయ పగులుతుందని కూడా తెలియదు. మనమే జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఈ సైజుకి రాగానే చూసుకోవాలి. చూడండి, ఇదే దానంతట అదే అలా విచ్చుకుంటుంది అన్నమాట. ఫస్ట్ ఇలా కొంచెం విచ్చుకుంటుంది. రేపు పొద్దునకల్లా ఇది పూర్తిగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి ఈ గింజలు కూడా చూడండి ఎంత వరుసగా ఉంటాయి. ఈ వరుసగా ఉన్న గింజలన్నీ కూడా కొంతసేపటికల్లా అలాగా కొద్దిగా రెక్కలు విచ్చుకున్నట్టుగా మొత్తం దూదిగా విచ్చుకుంటుంది. ఇది మనకి వినాయకుడికి దీపారాధనలో ఉపయోగిస్తామండి. ఎక్కువగా ఈ ఒత్తిళ్ళని తయారు చేస్తాము. ఈ గింజల్ని విడదీసి మన పత్తి గింజల నుంచి పత్తిని విడదీస్తాం కదండి, అలాగే ఈ గింజల్ని సపరేట్ చేసేసి మామూలు దీపారాధన పత్తి అని బయట అమ్ముతూ ఉంటారు. ఆ దీపారాధన పత్తితో ఈ పత్తిని విడదీసి ఆ పత్తితో ఈ పత్తి కలిపేసేసి దీపారాధన ఒత్తులు చేసి దేవుడికి వెలిగించుకోవచ్చు అండి. చాలా మంచిదండి. మనకి జీవితంలో జరిగే ఆటంకాలు వాటన్నిటిని కూడా పోగొట్టుకోవాలంటే ఈ తెల్ల జిల్లేడు ఒత్తుల్ని ఉపయోగించి మనం దీపారాధన చేసుకుంటే వినాయకుడికి రోజు మన జీవితంలో మనం చేయాలనుకున్న పనులకు వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయండి. ఫ్రెండ్స్, రేపు మళ్ళీ మా ఇంట్లో ఉన్న తెల్ల జిల్లేడు చెట్టుని మళ్ళీ మీకు వేరే వీడియోలో చూపిస్తానండి. బై ఫ్రెండ్స్, మా ఛానల్ని అప్లోడ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మా ఛానల్ పేరు మార్చడం జరిగిందండి. శారదా ఫుడ్ అండ్ గార్డెన్గా మార్చాము. ఇదివరకు శారదా హ్యాపీ గార్డెన్గా ఉండే పేరుని ఇప్పుడు శారదా ఫుడ్ అండ్ గార్డెన్గా మార్చామండి. అంటే దీంట్లోనే వంటకాలు, రెసిపీస్ గురించి ఇంకా గార్డెన్ విషయాల గురించి చర్చించుకోవచ్చు ఒకే ఛానల్లో అని చెప్పి నేను ఛానల్ పేరు మార్చడం జరిగిందండి. అంటే వంటకాలు తయారు చేయటం గురించి కానీ లేదా మొక్కల పెంపకం గురించి కానీ ఒకే ఛానల్లో మీకు వీడియోలు చేయటం జరుగుతుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మా వీడియోలను చూసి మీరు ఇంతవరకు సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. బై ఫ్రెండ్స్.